వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నేతలు వారి దిశగా కదులుతున్న పోలీసు వ్యవస్థ కలిసి వైసీపీ నేతలపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసులన్నిటినీ తిరిగి పరిశీలించి వాటిపై తగిన చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. గుడివాడ సమీపంలో జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చూపిస్తూ జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆమెకు సంబంధించిన కారు మీద తాళాలు వేసి లాక్కెళ్లడానికి ప్రయత్నించడమే కాకుండా పోలీసుల సమక్షంలోనే గూండాలు దాడికి పాల్పడ్డారన్నారు. అంతేకాకుండా హారిక భర్త రాంపై కేసులు పెట్టారని ఇది పూర్తిగా అసత్యమంటూ తెలిపారు. ఈ ఘటనలన్నిటి వెనకాల పాలకపక్షానికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నేతలపై గూండాగిరి చేసి మళ్లీ వారిపైనే కేసులు నమోదు చేయడం పోలీసుల ప్రవర్తనపై అనుమానాలు కలిగిస్తోందన్నారు. హైకోర్టు ఇప్పటికే రిమాండ్ విషయంలో సరైన పరిశీలన లేకుండా పంపకూడదని సూచనలు ఇచ్చినప్పటికీ న్యాయ వ్యవస్థ ఆదేశాలు పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసన్నకుమారిరెడ్డి ఇంటిపై నెల్లూరులో దాడి జరిగిన ఘటనను తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుమతి ఇవ్వకపోవడం వంటివి ఉదాహరణలుగా వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం, పొదిలి వంటి ప్రాంతాల్లో పర్యటిస్తే అక్కడే కేసులు పెడతారని ఆరోపించారు. సజ్జల స్పష్టంగా పేర్కొందేంటంటే ప్రస్తుతం మౌనంగా ఉన్నాం కానీ దీన్ని బలహీనతగా తీసుకోవద్దని, సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి చర్యపై చట్టపరంగా విచారణ జరిపిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలా వ్యవహరించడం అంటే ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసినట్లే అవుతుందన్నారు.